వచ్చే లాభం పోయి గోపం అవుతుంది. ఇది సమస్య. బయట మార్కెట్ లో కిలో 260 రూపాయల దాకా ఉంది సార్ మిర్చి. మరి ఇక్కడ చూడండి 110 రూపాయలు. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా మన దేశంలో? ఇప్పుడు టమోటానే నాకు రోజు బాధేస్తుంది. 20 రూపాయలు టమోటా మనకి బండి దగ్గర, రోడ్డు పక్కన బండి దగ్గర. అదే రిలయన్స్ డిమార్ట్లో 20-25 ఉంటుంది, పైనే ఉంటుంది ఇంకో 5 రూపాయలు. అదే అక్కడేమో 3 రూపాయలు 5 రూపాయలు. ఏంది విచిత్రం? మీరు చూడండి, మళ్ళీ 4 రోజులు పోగానే ఎన్ని రేట్లు పెరిగిపోతాయి టమోటా మిర్చి ఇవన్నీ. అప్పుడు మళ్ళీ జనాలు తిడతారు ధరలు పెరిగిపోయి. ఇదే వింత. కానీ అంటే సార్ ఒకటి, మన పంటల్లో వరి చూసుకున్న, గోధుమలు చూసుకున్న, అంటే భారతదేశ వ్యాప్తంగా విదేశాలకు ఒక డిమాండ్ ఉంది. విదేశాల్లో ఆ మధ్యన కరోనా టైంలో కూడా మన గోధుమలు పట్టుకెళ్ళి మోడీ వాళ్ళకి ఇచ్చారు అనేది, తర్వాత కూడా ఆ డిమాండ్ అవుతుంది. కానీ మిర్చి విషయానికి వచ్చేసరికి క్రమక్రమంగా డిమాండ్ తగ్గిపోతుందా? రేపు పొద్దున్న ఇంకా మన పంట మనమే అమ్ముకుని తినాలి కానీ విదేశాలకు వెళ్ళే పరిస్థితి లేకపోతే ఇంక మిర్చి రైతుల పరిస్థితి ఏంటి అనేది? అట్లా ఎప్పుడు ఉండదండి. ఆ దేశం కాకపోతే ఇంకో దేశం ఉంటుంది. యూరోప్ దేశాలన్నీ ఆగిపోతాయి ఏంటి? బతకకుండా తినడం మానేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా అవసరమే. ఇంకోటి వాళ్ళు ఏం పండించుకునేంత సిచ్యుయేషన్ ఏం లేదు అక్కడ బేసిక్గా. యూరోప్ సమాజంలో ఇప్పుడు ఏమైనా పెంచుతాడేమో, ట్రంప్ వచ్చాక ఏమైనా నేర్పుతాడేమో తెలియదు. బట్ వాతావరణ పరంగా అక్కడ పండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఏ ఏరియాలో పండుతుంది? కృష్ణా, గుంటూరు, రాయలసీమ ఈ ప్రాంతాల్లో పండుతుంది. వాతావరణం కూడా ఇక్కడ ముఖ్యం.